అందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. అయితే చాలామంది రైతులు సార్ మాకు సైట్ చేయాలని చెప్పి అంటున్నారు. వెళ్ళి సర్వే చేస్తున్నాము. సర్వే చేసిన తర్వాత ఒక రైతుకి మినిమం 1.5 నుంచి 2 ఇంచుల వాటర్ పడితే 2 ఇంచుల వాటర్ వస్తే రైతులకి చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనకు బోరు డ్రిల్లింగ్ చేసే ముందు 1-1.5 మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. మీకు సఫిషియెంట్ వాటర్ రాకపోవచ్చు అని నేను ముందే హెచ్చరిస్తున్నా. అయినా సరే 60 ఫీట్ల నుంచి 120 ఫీట్ల లోపు ప్రైమరీ ఫ్రాక్చర్ తగిలినప్పుడు మీరు లోతుకి డ్రిల్లింగ్ చేసుకోండి, లేకుంటే వద్దు అని చెప్పి వాళ్ళకి హింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే రైతులు ఏంటంటే వాళ్ళకున్న అత్యుత్సాహంతో అరే మా భూమిలో నీళ్ళు లేవా అని అంటాడా అని చెప్పి వాళ్ళ కోపం మీద కావచ్చు, లేకుంటే ఆశతోని కావచ్చు డ్రిల్లింగ్ చేస్తున్నారు. చాలా వరకు ఫెయిల్ అవుతున్నవి. రాదు అన్న వాటర్ దగ్గర 1-2 చోట్ల తప్ప నేను ఎక్కడ సర్వే చేసినా కూడా పెద్దగా సక్సెస్ అనేది రాలేదు. కొన్ని చోట్ల వస్తుంది. ఎందుకంటే ఎంత జియాలజిస్ట్ అయినా, ఎంత అనుభవం ఉన్నా కూడా భూమి లోపల అడుగడుగున తేడా ఉంటుంది. మనకు ఇప్పుడు మేమైతే ఏదైతే మనం GIS మ్యాప్స్ ఉపయోగించి అక్కడ ఉన్న జియాలజీ కండిషన్స్ ప్రకారం సర్వే చేస్తున్న చోట మామూలుగా వాటర్ రావంటే చాలా వరకు రావట్లేదు. కానీ ఎక్కడో ఒక చోట వస్తుంటుంది. ఒక్కోసారి మేము సఫిషియెంట్ వాటర్ రావు అన్న చోట మళ్ళీ 2 ఇంచుల వాటర్ పడే అవకాశం కూడా ఉన్నాయి. అలాంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే మన నల్గొండ జిల్లా దేవరకొండ, ఉమ్మడి దేవరకొండ మండలం ఉండే, ఇప్పుడు గుండ్లపల్లి డిండి మండలం ఉంటుంది. అక్కడ పడమటి తండ అనే గ్రామంలో ఒక వర్త్యరాజు అనే ఒక యువ రైతు పొలంలో గ్రౌండ్ వాటర్ సర్వే చేసిన నేను. వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి పంపించిన తర్వాత వెళ్ళిన. అయితే వాళ్ళు ఎందుకు నన్ను పిలిచారంటే అక్కడ కొబ్బరికాయ అనే చూసే వ్యక్తితోనంటే డౌజింగ్ మెథడ్ ద్వారా అక్కడ 2 పాయింట్లు గుర్తుంచుకున్నారు వాళ్ళు. అంటే సరే ఏమైనా కానీ వస్తుంది పోతుంది అని గుర్తించుకున్న తర్వాత అక్కడ నేను డిండి ఏరియాలో ఇంతకుముందు పనిచేసిన అనుభవం ఉంది నాకు. అక్కడ ఆ లోకల్ ఏరియాలో చాలా బోర్లు నేను సక్సెస్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. అయితే అది చెప్పా కదా, గిరి వికాసం ఇంద్రజల ప్రభ అనే ప్రాజెక్టులో. అయితే వాళ్ళు అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ ఏం చేసినట్టే, లేదు సుమన్ సార్ మంచిగా సర్వే చేస్తాడు, సరే నువ్వు ఏదైనా పద్ధతుల ద్వారా వేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి మరి ఎందుకు సుమన్ సార్ చేయాల్సిన పిలుద్దాం, చూద్దాం, అతనితో సర్వే చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి అంటే నన్ను ఇన్విటేషన్కి ఇచ్చారు. వెళ్ళిన సర్వే చేసిన, 4 సౌండింగ్లు చేసి ఒక పాయింట్ ఇచ్చిన. ఆ కొబ్బరికాయలతో చూసిన పాయింట్ దగ్గర కూడా చెక్ చేసిన. వాటర్ అక్కడ రావు, సఫిషియెంట్ వాటర్ రావు, డ్రై లేయర్స్ ఉన్నాయని చెప్పిన. తర్వాత నేను ఏదైతే అనుకున్నా అక్కడ ఇచ్చాను. అది చాలా 2.5 ఇంచుల నుంచి 3 ఇంచుల అలా పడ్డది. చాలా హ్యాపీగా సంతోషం వ్యక్తం చేశారు వాళ్ళు. అంటే నేను చెప్పేది ఏంటంటే రైతులకి సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో సర్వే చేస్తాం, కానీ గుడ్డిగా ఫెయిల్ చేయడం కోసం అయితే నేనైతే రాను. అంటే ఎవరు రారు కాబట్టి సైంటిస్టులకి రెస్పెక్ట్ ఇవ్వండి, మీ భూమి గురించి తెలుసుకోవాలి.